అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన ఛానల్లో మరొక టాపిక్ తో ముందుకు రావడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీ అందరికీ తెలుసు మన ఛానల్లో అన్ని కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుంటామని. సో ఈ రోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్. మనకి కొంత సబ్సిడీ అనేది మనకి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి చాలా మంది ఇదివరకు ఏంటంటే మాన్యువల్ గా దగ్గరలో ఉన్న ఏఈ ఆఫీస్ కు వెళ్లి మన అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆన్లైన్ చేయకపోగా మనకి బిల్ ఇంకా కూడా వస్తూనే ఉంటుంది సబ్సిడీ కట్ అవ్వకుండా. సో మనకి వాళ్ళు 125 యూనిట్స్ 100 యూనిట్స్ మనకి సబ్సిడీ ఉంది. సో 125 యూనిట్స్ అంటే 2 ఫ్యాన్లు 2 లైట్లు ఇంకా చూసుకుంటే ఒక మిక్సీ ఇంకా చూసుకుంటే ఒక ఫ్రిడ్జ్ ఉన్నా సరే మనకి అంత అనేది కాలదండి, అంటే జాగ్రత్తగా వాడుకుంటే. సో ఇక్కడ చూసుకునే లెక్క అయితే అంటే మనం వాడేది ప్రతి ఒక్కటి కూడా 5 స్టార్ ఉన్న సింబల్స్ లో అయితే మాత్రం మీకు బిల్ అనేది ఇంత జనరేట్ అవ్వదు. ఓకే, సో టాపిక్ డైవర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే అసలు ఆ స్కీమ్ కి ఎవరెవరు ఎలిజిబుల్, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ఆన్లైన్ అప్లికేషన్ చేయొచ్చా, అసలు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఉందా, మనకి ఇన్స్టెంట్ గా మన యొక్క బిల్ అనేది అప్రూవల్ అవుతుందా అన్న విధానాన్ని రోజు మనం ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. సార్ తెలుసుకునే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే అక్కడ రెడ్ కలర్ సింబల్ మీ కింద చూడండి సార్, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. నా రెగ్యులర్ అప్డేట్స్ అందరికన్నా ముందు మీరు పొందుతారు. కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. సార్ మీకు ఉపయోగపడకపోవచ్చు సార్, మీది ఏవైతే గ్రూప్స్ లో ఉన్నాయో వాటిలో షేర్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోవచ్చు, దీనికోసం అవసరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సబ్జెక్టు ద వే ఆఫ్ మెథడ్ అనేది తెలియని వాళ్ళు ఇంకా ఎందరో ఉన్నారు. అంటే తెలిసి ఉంటే ఓకే సార్, తెలియకపోతే వాళ్ళకన్నా తెలుస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు షేర్ చేసుకుంటే నాలెడ్జ్ అనేది షేర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడికి మన ఛానల్ ఎండ్ పార్ట్ అనేది నేను ఎండ్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే దానికి మనం అప్లై చేయడానికి మనకి ఒక ఫిజికల్ డాక్యుమెంట్ ఒకటి కావాల్సి వస్తుంది సార్. అది మీ సేవలు ప్రొవైడ్ చేస్తారు, అంటే మన అర్జీ అనమాట. ఇంకా చూసుకుంటే మీ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ఇంకా చూసుకుంటే మీ ప్రీవియస్ బిల్, ఇంకా చూసుకుంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్, అదే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆల్సో. సో ఈ 4 డాక్యుమెంట్స్ మనం మీ సేవ వాళ్ళ దగ్గరికి పట్టుకుని వెళ్తే వాళ్ళు మీకు ఆన్లైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి వెళ్లే ముందు మన ఏదైతే మన సర్వీస్ నెంబర్ చూడండి. సో సర్వీస్ నెంబర్ కూడా మనం తీసుకుని వెళ్తే వాళ్ళు మనం చేస్తారు. ఓకే, సో ఈ సర్వీస్ వచ్చేసి వాళ్ళకి కంప్లైంట్ సెల్ గా నడుస్తుంది అనమాట. సో మీ సేవ ఎండ్ లో కూడా ఎలా చేస్తారు ఏంటి ఆ ప్రాసెస్ ని మీకు లైవ్ డెమో ఇప్పుడు నేను చూపించడం జరుగుతుంది. సో చూడండి సార్, మస్ట్ అండ్ షుడ్ గా ఏంటంటే ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అన్న టాపిక్ వస్తే SC/ST సర్టిఫికేషన్ అని మాత్రమే ఇచ్చారు సార్. ఇంకా ఇవ్వచ్చు, అంటే దానిలో క్యాస్ట్స్ కూడా చాలా అంటే మెన్షన్ చేశారు. అన్ని కూడా SC, ST, BC, ఇంకా చూసుకుంటే OC, జనరల్, వీటన్నిటి కూడా మెన్షన్ చేశారు. ప్రజెంట్ వచ్చేసి SC/STకి మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఆ తర్వాత మనం ఇక్కడ ఆన్లైన్ లో చెప్పిన అప్లికేషన్స్ అన్ని తీసుకుని వెళ్తే మన ఏదైతే సర్వీస్ నెంబర్ ఉందో అది క్లిక్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్వీస్ నెంబర్ మీద ఉన్న డీటెయిల్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత కస్టమర్ డీటెయిల్స్, ఇంకా మనం ఎవరైతే అప్లై చేస్తున్నారో ఏమేమి ప్రూఫ్స్ ఉన్నాయి ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం సర్టిఫికేషన్ చేసి మనం అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేస్తే మనకి అది మన యొక్క ఏఈ ఆఫీస్ వాళ్ళు అప్రూవల్ చేస్తే మనకి ఆ యొక్క సర్వీసు ఆ స్కీమ్ అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. ఓకే, దీని తరహా మీకు వచ్చేసేసి 100 రూపాయలు ప్లస్ ఛార్జెస్, అంటే ప్లస్ ఏంటంటే సర్వీస్ ఛార్జెస్ లైక్ ఏమన్నా ఉంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవలు మీకు ఛార్జ్ చేసే అవకాశం ఉంది. సో ఈ యొక్క అవకాశం 100 రూపాయలు ఈ నెల పెట్టుకుంటే వచ్చే నెల నుంచి మీరు ప్రశాంతంగా నేరబోట్, అంటే మున్సిపాలిటీకి ఒక రకంగా ఉంటుంది, గ్రామ పంచాయతీ లెవెల్లో ఇంకో రకంగా ఉంటుంది బిల్లింగ్ అనేది. సో ఎంతైనా సరే నేరబోట్ ఒక 300 to 500 అనేది సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు ఒక్క నెల 100 రూపాయలు చెల్లిస్తే. ఓకే, సో ఈ యొక్క సర్వీసు మీకు కావాలి అనుకుంటే ఇప్పుడు నేను ఆన్లైన్ డెమో ప్రాసెస్ చూపిస్తాను. సో ఆ ప్రాసెస్ చూడండి, చూశాక దాన్ని మీరు తీసుకుని వెళ్ళి ఎవరికి ఇస్తారంటే, అంటే ఒకవేళ మీకు మీ సేవ వాళ్ళు తెలియదంటే మాత్రం వీడియో చూపించండి. ఓకే, చూపిస్తే వాళ్ళకి కూడా మీరు ఒక సబ్జెక్ట్ అనేది చెప్పిన వాళ్ళు అవుతారు. ఓకే, అంటే వాళ్ళకి తెలియదా అంటారు, కానీ తెలుసండి, బట్ ఒకవేళ ఎక్కడైనా రేర్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో మస్ట్ అండ్ షుడ్ గా ఈ యొక్క సర్వీస్ ని యూజ్ చేసుకోండి, సబ్సిడీ కరెంట్ బిల్ ని మీరు పొందండి. ఓకే, సో అంతకు మించి వస్తే మాత్రం మనకి మామూలు రెగ్యులర్ ఛార్జెస్, అది 100 పడవచ్చు, 5 రూపాయలు పడవచ్చు, 10 రూపాయలు పడవచ్చు, 100 రూపాయలు పడవచ్చు, 1000 రూపాయలు పడవచ్చు, అంత యూనిట్స్ వరకు. కానీ మీరు ఆ యూనిట్స్ అనేది, అంటే ఎక్కువ యూనిట్స్ అనేది మాత్రం రెగ్యులర్ గా వాడకూడదండి. అలా వాడితే ఏంటంటే ఎండార్స్మెంట్ వస్తుంది, మీరు మళ్ళీ పేమెంట్ అనేది చేసుకుని 1 కిలోవాట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ. సర్వీస్ అదే మీకు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ ప్రాసెస్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మీకు ఇది చూపించడానికి గల కారణం ఏంటంటే మీకు ఒక అవగాహన వస్తుందండి. ఇది మీ సేవ డాష్ బోర్డ్. ఇక్కడ వచ్చేసి మనం SPDCL సర్వీస్ని మనం క్లిక్ చేసుకుంటాం.
సో క్లిక్ చేసిన చూడండి సార్, నేను ఎస్పీడీసీఎల్ సర్వీస్ క్లిక్ చేయగానే ఇక్కడ కస్టమర్ కంప్లైంట్ అని చూడండి సార్, ఫస్ట్ ఆప్షన్ అప్లికేషన్ ఫర్ కస్టమర్ కంప్లైంట్. సో ఇది క్లిక్ చేసుకుంటే ఏంటంటే మనం కంప్లైంట్ చేసుకోవటాకంటే అది కంప్లైంట్ కాదు, ఒక రిక్వెస్ట్ అనమాట. సో ఇక్కడ ఉన్న దాంట్లో చూడండి SC/ST సర్టిఫికేషన్ అని ఉంది. సో SC/ST సర్టిఫికేషన్ మనం క్లిక్ చేయాలి. అదేవిధంగా క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మన సర్వీస్ నెంబర్ ఏదైతే మన మీటర్కి సంబంధించిన సర్వీస్ నెంబర్ ఉంటుందో అది మనం అక్కడ ఇవ్వాలి. ఇచ్చి గెట్ డీటెయిల్స్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా ఆ యొక్క నంబర్తో ఎవరి డీటెయిల్స్ ఉన్నాయో అన్న విషయాన్ని వస్తుంది. ఇక్కడ చూడండి సార్, మనం ఎన్ని కిలో వాట్స్ వాడుతున్నాం ఏంటి అన్న విషయాన్ని ఇక్కడ మీకు క్లియర్గా వచ్చింది. ఆ తర్వాత మీ క్యాస్ట్ ఏంటనేది ఇవ్వాలి. సో అవన్నీ ఎడిటబుల్ కాదండి, జస్ట్ ఆ నెంబర్తో ఏ డీటెయిల్స్ ఉన్నాయి మాత్రం మనకు ప్రొవైడ్ చేశారు, ఆ డీటెయిల్స్ అన్నీ చూడండి. సో ఈ తర్వాత ఏంటంటే SC/ST సర్టిఫికేషన్ డీటెయిల్స్ని, క్యాస్ట్ ఏంటి, ఇంకా తర్వాత కూడా ఇవ్వచ్చు కొన్ని క్యాస్ట్లకి, అంటే అక్కడ అన్ని క్యాస్ట్లు కూడా ఇచ్చారు కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్, ఎవరు ఇన్ఫార్మ్ చేశారు అన్న డీటెయిల్స్. ఓకే. అదేవిధంగా ఇక్కడ మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరిది పెట్టాలంటే కరెంటు బిల్లు ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళ పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్, అదేవిధంగా మనం ఎక్కడి నుంచి ఏ స్టేటో ఏ కేటగిరీయో, ఇంకా చూసుకుంటే మీరు పెట్టే ఐడెంటిటీ ప్రూఫ్ ఏంటో దాని నంబరు, ఇంకా చూసుకుంటే డెలివరీ టైప్ మాన్యువల్ అని పెట్టండి సార్. ఇంకా చూసుకుంటే ఇక్కడ అగ్రిమెంట్ కదా సార్, అది అప్లికేషన్ ఫామ్. ఇంకా చూసుకుంటే ఆ ఫామ్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్ సబ్మిట్ చేసేసుకుంటే మనకి ఒక స్కీమ్కి అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. SC/STకి చక్కగా కరెంట్ బిల్లు కట్టుకోకుండా ఉండొచ్చు అనమాట. ముతక చాలామంది ఉన్నారండి బిల్లులు కట్టలేక. సో వాళ్ళకి ఇది గొప్ప అవకాశం, అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మస్ట్ అండ్ షుడ్గా షేర్ చేయండి. ఉంటా.